హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ బారుస్ జర్నీ. అందరూ ఎలా ఉన్నారండి? విదా V2 ప్లస్ హీరో కంపెనీ వాళ్ళది బండి నేను పర్చేస్ చేశాను. బండిలో ఏమేం ఫీచర్స్ ఉన్నాయి, పెట్రోల్ బండికి అలాగే ఎలక్ట్రికల్ వెహికల్కి డిఫరెంట్ ఏంటి చెప్తాను. ఇది ఎలక్ట్రికల్ వెహికల్ అన్నమాట. ఎలా ఉందో ఒక్కసారి గమనించండి. లుక్ బండి అయితే చాలా బాగుంది. అలాగే ఫీచర్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి. బండి డీటెయిల్స్ తెలియాలి అంటే కంప్లీట్గా ఈ వీడియో చూడండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బండి ఎలా స్టార్ట్ చేయాలో చెప్తానండి. ఎప్పుడు బండి ఇలా సైడ్ స్టాండ్ వేసి సైడ్ లాక్ వేసి ఉంటుంది కదా, మామూలు వెహికల్ లాక్ కాదండి. అక్కడున్న బటన్, లాక్ బటన్ ఆన్ చేసామంటే బండి యాక్చువల్గా స్టార్ట్ అవుతుంది. కానీ స్టార్ట్ అవ్వలేదు. ఎందుకో తెలుసా? లాక్ బండికి దగ్గరగా లేదన్నమాట అని ఇండికేషన్ ఇస్తుంది. చూడండి, బండి బీగాల్ని ఎప్పుడు బండికి దగ్గరగా ఉంచాలండి ఎలక్ట్రికల్ వెహికల్. ఈ బండికి మాత్రమే. సో అక్కడ 2 బటన్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ బటన్ ఆన్ చేస్తే స్క్రీన్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. మామూలు బండికి లాగా కీస్ని బండికి పెట్టలేమండి. జస్ట్ బండికి దగ్గరగా కీస్ని పెట్టి ఉంచాలి అంతే. సో స్క్రీన్ అయితే ఫైనల్గా ఓపెన్ అయింది. ఓపెన్ అవగానే మనకి హ్యాండిల్ అనేది ఓపెన్ అయిపోయింది అనమాట ఫ్రీగా. సో చూడండి, ఛార్జింగ్ ఎంత ఉంది అన్నీ ఉంటుంది. ఎలా ఫస్ట్ స్టార్ట్ చేయాలో చెప్తాను. యాజ్ యూజువలే అండి, బ్రేక్ పట్టుకొని లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఇక్కడ సెట్ అనే ఆప్షన్ ఉంటుంది. అది ఒక్కసారి క్లిక్ చేస్తే చాలు. ఈ విధంగా గ్రీన్గా వచ్చింది కదా, అంటే బండి స్టార్ట్ అయిందని అర్థం అనమాట. ఇది మోడ్స్ అనమాట, ఈకో. అలాగే మోడ్స్ చేంజ్ కూడా ఉంటుంది. అది చూడండి, ఇక్కడ చూపుడు వేలు చూపిస్తున్నాను కదా, అక్కడ స్పోర్ట్స్ అంట, అంటే ఏ రేంజ్లో వెళ్తుంది అనేది మనకు తెలుస్తుంది. నెక్స్ట్ అలా రేంజ్ మనము ఫిట్ చేసుకోవచ్చు. రేంజ్ ఫిట్ చేశాక అంతకు మించి స్పీడ్ అయితే వెళ్ళదండి బండి. ఇంకా పోవాలంటే పోతూ ఉన్నప్పుడు అది ఒక్కసారి క్లిక్ చేస్తే స్పీడ్ అనేది పెరుగుతూ పోతుంది. 120 స్పీడ్ వరకు బండి అయితే వెళ్తుంది. చాలా స్మూత్గా ఉందండి బండి, సౌండే లేదు. వెరీ వెరీ స్మూత్ వెహికల్. ఇప్పుడు చూడండి ఇంకా ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో. హోమ్ బటన్లోకి వెళ్ళిన తర్వాత స్టార్టింగ్ డిస్ప్లే అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ ఏమేమి ఉంటాయంటే ఆటో, లైట్, డార్క్. లైట్లో పెడితే మార్నింగ్ యూజ్ అవుతుంది అనమాట. డార్క్ అనేది నైట్ టైం యూజ్ చేయొచ్చు, లైటింగ్ తక్కువ వస్తుంది మనకి. టచ్ స్క్రీన్ లాగా స్క్రీన్ లైటింగ్ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అండి, అక్కడ క్లియర్గా ఇచ్చారు. నెక్స్ట్ కాంటాక్ట్లో వచ్చి వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట, ఆ ఫీచర్ కూడా ఉంది. నెక్స్ట్ మై స్కూటర్ ఆప్షన్ ఒకసారి చూడండి. ఇందులో బూస్ట్ అనే ఆప్షన్ ఉంది, అది స్పీడ్కి సంబంధించింది. అది పెట్టుకుంటే వెహికల్ అనేది స్పీడ్ తీసుకుంటుంది అనమాట. నెక్స్ట్ బజర్ సౌండ్ అండి, అది బండికి ఏమన్నా సౌండ్స్ ఇండికేషన్స్ రావాలి అంటే బండిలో పార్ట్స్ అది మనం ఆన్ చేసి పెట్టుకుంటే సౌండ్స్ అనేది వస్తాయన్నమాట. ఇండికేటర్ కావచ్చు, ఇంకా కొన్ని డిక్కీ కావచ్చు. అలాగా డాక్యుమెంట్స్లో డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు. ఫీచర్స్ విల్ బి అవైలబుల్ సూన్, అంటే ఆ ఫీచర్ ఇస్తారంట ఫ్యూచర్లో, ఖచ్చితంగా మనము అది యూజ్ అవుతుంది. అబౌట్ అంటే బండి మ్యానుఫ్యాక్చరింగ్ గురించి ఉంటుంది అంతే అండి. హోమ్ బటన్కి వచ్చాం కదా, మనం హోమ్ బటన్లో టైం చూడొచ్చు, డేట్ చూడొచ్చు, ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాం చూడొచ్చు. పక్కకి స్క్రోల్ చేస్తే లాస్ట్ డేది కూడా మనం చూసుకోవచ్చు అనమాట. మెయిన్ డిక్కీ ఎలా ఓపెన్ చేయాలో చెప్తా చూడండి. స్క్రీన్లో అక్కడ డిక్కీ ఆప్షన్ ఉంది కదా, దాన్ని కింద నుంచి పైకి అనాలండి. అప్పుడు ఫట్ అని డిక్కీ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. మిడిల్ నుంచి డిక్కీని ముందుకు లాగితే ఓపెన్ అవుతుంది. సో బూట్ స్పేస్ చూడండి, చాలా ఎక్కువ ఇచ్చారు. ఇక్కడ మనం అన్నీ పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి ఛార్జింగ్ పెట్టే పాయింట్ అనమాట. బండికి ప్రాణం లాంటిది. దగ్గర 20 నుంచి 25 వేలు వరకు ఉంటుందండి. ఇది ఎలా బండికి ఛార్జింగ్ పెట్టాలో ఈరోజు నేను మీకు చెప్తాను. 2 ప్లగ్స్ ఉంటాయండి. ఫస్ట్ ప్లగ్ని మనము బండిలో ఫిట్ చేయాల్సి ఉంటుంది. అది ఎక్కడో కూడా మీకు చెప్తాను చూడండి. విదా అని ఉంది కదా, దాన్ని బండిలో పెట్టాల్సి ఉంటుంది. అక్కడ దానికి క్యాప్ ఇచ్చారు బండికి. ఆ క్యాప్ని మనము రిమూవ్ చేసేసుకునేసి విదా అనే ఆప్షను సీట్ సైడ్ రావాలండి. అలా విదా అనే నేమ్ వచ్చి సీట్ సైడ్ రావాలి, అంటే మనకి ఆపోజిట్గా. ఫస్ట్ ప్లగ్ అయిపోయింది. సెకండ్ ప్లగ్ని కరెంట్లో ప్లగ్ బాక్స్ ఉంటుంది కదా, అక్కడ ఫిట్ చేసి పవర్ ఆన్ చేసుకోవడమే. అక్కడ పవర్ సప్లై అవుతుంది, ఇండికేషన్స్ కూడా వస్తుంది. ఇక్కడ 4 పాయింట్స్ ఉంటాయి. ఒక్కొక్క పాయింట్ 25% ఛార్జింగ్ అనమాట.
మొత్తం 100% ఛార్జింగ్. 100% ఛార్జింగ్కి 100 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు. 4 అవర్స్ పడుతుందండి కంప్లీట్గా 100% ఛార్జ్ అవ్వాలంటే. ఎంత పెద్ద డిక్కీ ఇచ్చారో చూడండి. మనము హెల్మెట్ పెట్టుకోవచ్చు, హ్యాండ్ బ్యాగ్స్ పెట్టుకోవచ్చు, అంతా పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా బ్యాటరీస్ గురించి చూద్దామండి. లాక్ ఎందుకు ఇచ్చారనుకుంటున్నారు కదా, బ్యాటరీస్ ఓపెన్ చేసుకోవడానికి మనకి లాక్ ఇచ్చారు. కిందికి ప్రెస్ చేసి రైట్ సైడ్ తిప్పాలండి. అప్పుడు మనకి ఈ విధంగా బ్యాటరీస్ అనేది ఓపెన్ అవుతాయి అనమాట. 2 బ్యాటరీస్ ఇచ్చారు. ఒక్కొక్క బ్యాటరీ రేంజ్ 50% అనమాట ఛార్జింగ్. మనకి ఒక్కొక్క బ్యాటరీతో 50 కిలోమీటర్స్ వరకు వెళ్ళొచ్చు. మనకి ఎప్పుడైనా ఛార్జింగ్ అయిపోయినప్పుడు దాన్ని బ్యాటరీని బయటకు తీసి దానికి ఒక బ్యాగ్ ఇచ్చారనమాట. బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకొని రావచ్చు. ఆప్షన్ ఉంది మనకి. అలాగే అపార్ట్మెంట్స్ ఉంటాయి కదండి, వాళ్ళకు కూడా ఇది పైకి తీసుకెళ్ళడానికి ఉంటుంది, కానీ చాలా వెయిట్ ఉంది. ఇంకా డిక్కీ ఎలా వేయాలో చూడండి. ఒక చిన్న క్లిప్ లాగా వచ్చింది ఆ డిక్కీ సీట్కి. దాన్ని కొంచెం ముందుకు ప్రెస్ చేసి ఆ కరెక్ట్ పాయింట్లో పెట్టి గట్టిగా మిడిల్కి ప్రెస్ చేసామంటే ఫట్ అని సీట్ అనేది పడిపోతుందన్నమాట. సో డిక్కీ అయితే ఇదనమాట. ఇంకా ఈ బండిలో ఇంకా ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో ఒకసారి డిస్కస్ చేద్దాము. ఇది వచ్చి మోడ్ పెంచేదండి. స్పీడ్ వెళ్ళే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. 120 స్పీడ్ వరకు బండి వెళ్ళగలుగుతుంది. చాలా స్మూత్గా ఉంది. నాకైతే చాలా కొత్తగా ఉంది. ఇది చూడండి, అది ఏం ఇండికేషను, సైడ్ స్టాండ్ వేసి ఉంది అనేసి రెడ్ మార్క్లో ఇండికేషన్ ఇస్తుంది అనమాట. సైడ్ స్టాండ్ తీసాక మీరు బండి స్టార్ట్ చేసి వెళ్ళగలుగుతారు అని దానికి మీనింగ్. ఇది మనము హైవేలో వెళ్తున్నప్పుడు ఛార్జింగ్ పెట్టుకునే పాయింట్ అండి ఇది. ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, స్పీడ్గా ఎక్కేస్తుంది. తర్వాత ఇక్కడ ఏమిచ్చారు, ఐ థింక్ ఇది పెన్ డ్రైవ్ పెట్టుకోవడానికి అనుకుంటా, లేకపోతే మొబైల్ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. నాకు అంత కరెక్ట్గా తెలియట్లేదు దాని గురించి. ఆ రెండిట్లో ఏదో ఒకటి యూజ్ అవుతుంది. కీస్ గురించి కాసేపు చూద్దాము, నెక్స్ట్ చెప్తాను. అంతకన్నా ముందు మనము ఒకసారి బండిలో ఇంకా ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో చూద్దామా. సైడ్ స్టాండ్, ఐ మీన్ సైడ్ లాక్ వేయాలంటే ఎలాగంటే ఫస్ట్ సైడ్ స్టాండ్ తీసేసి బండిని ఇలా సైడ్కి తిప్పి అక్కడ చూడండి స్క్రీన్ మీద ఆప్షన్ ఉంది కదా, లాక్ ఆప్షన్, దాన్ని పైనుంచి కింద కనాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ సైడ్ లాక్ వేయడం. ఎందుకంటే మనకి అలా పడిపోయిందనమాట, ఆరెంజ్ కలర్తో వస్తే పడినట్టు అనమాట. ఎందుకంటే దీనికి బీగం పెట్టి సైడ్ లాక్ వేయలేం కాబట్టి నార్మల్ వెహికల్ లాగా మనము సైడ్ స్టాండ్ తీసి బండిని సైడ్కి తిప్పి స్క్రీన్లోనే సైడ్ లాక్ వేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సైడ్ లాక్ వేయకుండా వెళ్ళిపోయామంటే మళ్ళీ బండిని తోసుకొని కూడా వెళ్ళిపోతారు వేరే వాళ్ళు ఎవరన్నా. చాలా కేర్ఫుల్గా ఉండాలి బండి విషయంలో, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలన్నమాట. బండి లుక్ చూడండి, అదిరిపోయింది అసలు. సైడ్ స్టాండ్ వేయడం మాత్రం మళ్ళీ చెప్తున్నాను, ఇది బీగం పెట్టి సైడ్ లాక్ వేయడం కాదు. నార్మల్ వెహికల్, పెట్రోల్ వెహికల్ లాగా సైడ్ స్టాండ్ ఫస్ట్ తీసేసి హెడ్ని కంప్లీట్గా సైడ్కి తిప్పి స్క్రీన్లో పైనుంచి కింద కన్నామంటే లాక్ అనేది పడుతుంది. ఇది చూడండి, డబల్స్ కూర్చున్నప్పుడు వెనక కూర్చున్న వాళ్ళకి ఫుట్ పెట్టుకునేదన్నమాట. మనకి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ స్టాండ్ వస్తుంది, అది కూడా చెప్తాను పెట్టాక. ఇది చూసారండి, లేడీ సేఫ్టీ కోసం శారీస్ అవి తగులుకోకుండా మంచి సేఫ్టీ పర్పస్ మీద ఇచ్చారు. చాలా మంచి ఆప్షన్ అనమాట. డబల్ స్టాండ్ విత్ సైడ్ స్టాండ్ కంపెనీ వాడే ఇచ్చాడు. మామూలుగా ఎక్స్ట్రా ఫిట్టింగ్లో వస్తుంది, కానీ ఏమో 2 ఇచ్చారనమాట. ఇది ఒక మంచి ఆప్షన్, 2 రావడం అనేది. నెక్స్ట్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుందామండి. యాజ్ యూజువల్ లెఫ్ట్ ఇండికేటర్ చాలా తక్కువ సౌండ్ వస్తుంది, మనకి స్క్రీన్ మీద తెలుస్తుంది. ట్రాఫిక్లో అయితే వినబడదు, స్క్రీన్ చెక్ చేసుకోవాలి ఎట్ సైడ్ వేసాము అనేది. రైట్ సైడ్ అయితే రైట్ సైడ్ మనకి తెలుస్తుంది, లెఫ్ట్ అయితే లెఫ్ట్ సైడ్ తెలుస్తుంది. ఇంకా ఆఫ్ చేయడం మిడిల్ బటను. ఇది హార్న్, ఇది 4 సిగ్నల్స్ అండి. కార్కి లాగా 4 లైట్స్ అంటాం కదా మనము, ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ మీద వాడుతూ ఉంటాం పార్క్ చేసినప్పుడు. 4 సైడ్స్ అండి బండికి లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. ఇది కూడా మంచి సేఫ్టీ పర్పస్ మీద ఇచ్చారనమాట. ఇంకా పార్కింగ్ ఆప్షన్ అండి, కార్లో లాగే ఈ బండిని వెనక్కి తీయచ్చండి. రివర్స్ తీయడానికి పార్కింగ్ ఆప్షన్ కూడా ఇచ్చాడనమాట. సేమ్ కార్ లాగా అనిపించింది నాకు. బండిలో వెనక్కి రివర్స్ వెళ్ళే ఆప్షన్ కూడా ఉంది, చాలా బాగుంది ఈ ఆప్షన్. తర్వాత మనకి లైట్ డిమ్ అండ్ డిప్ ఆప్షన్ కూడా ఉందండి. ఇండికేటర్స్ పైనే ఉంది, మీరు గమనించవచ్చు అది. ఇంకా ఒకసారి చూడండి,
అదే అండి ఆన్ చేసే బటన్. బండి స్టార్టింగ్ ఆన్ చేసేది ఏది అన్నాను కదా, ఆ 2 బటన్స్లో 5 బటన్ అనమాట. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. స్క్రీన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా, తర్వాత హ్యాండిల్ అనేది ఫ్రీ అవుతుంది. అది ఓపెన్ అయిపోగానే అంతవరకు సైడ్ లాక్లోనే ఉంటుందన్నమాట బండి. తర్వాత కీస్ ఒకసారి గమనించినట్లయితే డిక్కీకి 3 ఆప్షన్స్ ఉంటాయండి ఓపెన్ చేయడానికి. ఇది సెకండ్ ఆప్షను. డిక్కీని ఓపెన్ చేయాలంటే కీస్లో కూడా ఓపెన్ చేయొచ్చు. నేను ఓపెన్ చేసి చూపించట్లే, ఎందుకంటే ఇంత ముందే చేసి చూపించాను అని. ఎందుకంటే బ్యాటరీస్ ఉంటాయి కాబట్టి వాడు 3 ఆప్షన్స్ ఇచ్చాడనమాట. మూడిట్లో డిక్కీని ఓపెన్ చేసుకోవచ్చు. మూడోది ఏంటో కూడా చెప్తాను. అది లైట్ ఆపుకోవచ్చు అండి, బండి లైట్. అలాగే వైఫై కనెక్షన్ కూడా కీస్లో చేసుకోవచ్చు. 3 ఆప్షన్స్ అనమాట. కీస్ ద్వారా బ్యాటరీస్ కూడా మనం బయట తీసుకోవడానికి కీస్ అనేది యూజ్ అవుతుంది. సో కీస్ అనేది కార్ లాంటి కీస్ అనమాట. బాగుంది. V2+ బండి ప్లస్ ఉంది, ఇందులో ప్రో ఉంది, లైట్ కూడా ఉంది. లైట్ అయితే మనకి 1,00,000 రూపాయల్లో వస్తుంది. ఇది 1,25,000 పడుతుందన్న. తర్వాత డిక్కీ ఓపెన్ చేయడానికి థర్డ్ ఆప్షన్ అన్నాను కదా, అది వచ్చి ఇక్కడ మనం ఫుట్ పెట్టుకుంటాం కదండి, దాని కింద లాక్ ఉంది చూడండి మిడిల్లో. ఆ లాక్ దగ్గర తీసామంటే కూడా డిక్కీ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇదండి డిక్కీ అక్కడ ఓపెన్ అవుతుంది. కీస్ పెట్టి మనం డిక్కీ ఓపెన్ చేసుకోవచ్చు. ప్రో అయితే మనకి 1,45,000 పడుతుంది. మొత్తం బండి ఒకేలాగా ఉంటుందండి. అదైతే 120 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు, ఇది 100 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు. SOS బటన్ అండి, వెరీ ఇంపార్టెంట్ బటన్. ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్లో లేడీస్ అది ప్రెస్ చేస్తే డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి మెసేజ్ వెళ్తుంది. మంచి ఫీచర్స్ ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.